బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపుడి శివ సుధీర్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన హిందుత్వంలో కూడా గురూజీ బ్రాహ్మణుని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అనేవి కూడా ఉన్నాయి. కానీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చేసరికి మనకి అన్నీ కూడా కనిపిస్తాయి, లోటుపాట్లు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి అని చెప్పొచ్చు. ఒకటి చెప్తానన్న, భోజనం చేసి వెళ్ళిపోతారు, సాయంత్రానికి అరిగిపోతుంది. ఒక బ్రాహ్మడికి తను అడిగినంత పెళ్లిలో దక్షిణిస్తే 100 సంవత్సరాలైనా సరే, తను చనిపోయే ముందు అడిగినా సరే, ఫలానా రోజున మీ ఇంట్లో పెళ్లి చేయించాను ఆయన, ఇంత దక్షిణ ఇచ్చావు, చాలా ఆనందంగా ఉంది నాయన అని చెప్పి అదే ఆనందంతో ఎప్పుడైతే మండపం నుంచి బ్రాహ్మడు బయటికి వెళ్తున్నాడో ఆ దంపతులు జీవితంలో ఎక్కడ విడిపోరు, గొడవలు ఉండవు. ఇది ఖచ్చితమైన మాట. బ్రాహ్మణ్ణి బాధ పెట్టడం బ్రహ్మత్యాది పాతకాల్లో మొట్టమొదటిగా చెప్పింది. అలాంటిది బ్రాహ్మణే బాధ పెడుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత నానా రకాల ఎగిలి చేష్టలు చేస్తుంటారు. బ్రాహ్మడు గోచికి తాళు కట్టడం, మనం గతంలో కూడా చాలా వీడియోలు చూసాం, స్ప్రేలు కొట్టడం. ఇంకోటి గురూజీ మనం చూసుకోవచ్చు, అంటే పుణ్యం తీసుకోవాలి అంటే దాన ధర్మాలు చేస్తారు. అంటే నాకు పుణ్యం కావాలి, చనిపోయిన తర్వాత నేను స్వర్గలోకానికి వెళ్ళాలి అని చెప్పి అన్నీ చేస్తారు. కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి ఒక బుక్క అన్నం పెట్టడానికి, లేకపోతే చనిపోయాక కర్మకాండలు చేయడానికి కూడా డబ్బు, అహంకారం అనేది గుర్తుకొస్తుంది. చనిపోయారు కదా ఇంకెందుకులే అంటూ కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారని చెప్పొచ్చు. చాలా ఒక ఇది వచ్చింది, నా వీడియో చూశాను నేను. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో చనిపోయారు, వాళ్ళ ఏడుపు ఒక రకం. అవును. మరి పూర్ పర్సన్స్ చనిపోయారు, వాళ్ళ ఏడుపు ఘోరం. అవును. మంచి హై రేంజ్ పర్సన్స్ ఎవరైనా చనిపోయారు, సైలెన్స్, అంతే, నిశ్శబ్దమే ఉంటుంది, ఉండదు, ఏడుపు లేదు, పోలేదు, పోయింది కదా పోయింది. అంటే తల్లిదండ్రులు చనిపోయినంత మాత్రాన ఏడవమని కూడా నేను చెప్పను. ఎందుకంటే మనం కూడా రేపటి రోజున పర్మనెంట్ కాదు, మనం కూడా పోతాం. ఇదే లక్షణాన్ని నేను అలవరుచుకొని మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను ఏడవలేదు. ఒకటే అనుకున్నా, మా అమ్మ చనిపోయింది ఇవాళ, రేపటి రోజు నేను ఆ ప్లేస్లో నేను ఉంటా. నేను చనిపోకుండా చిరంజీవిగా 200 ఏళ్ళు 300 ఏళ్ళు ఇక్కడ ఉన్నాం, అవునా? మనం తింటున్న ఆహారానికి, మనకున్న అలవాట్లకి, ఇప్పుడున్న వాతావరణానికి, కాలుష్యానికి ఇంకా తొందరగా వెళ్ళిపోతాం. ఇంకా ఆ జనరేషన్ కాబట్టి కొంచెం 84 ఏళ్ళ వరకు ఉంది ఆవిడ. ఇప్పుడు జనరేషన్కి అంత ఆయుష్ లేదు. 60 మహా అయితే 65 70, ఆ తర్వాత ఉండే ఛాన్స్ లేదు, గ్యారంటీ వెళ్ళిపోతాం. యమలోకంలో ఆల్రెడీ గంట కొట్టేస్తున్నారు. అక్కడ మొత్తం హౌస్ఫుల్ బోర్డు కూడా ఉంది. ఇప్పటికీ చనిపోతున్న వాళ్ళందరికీ శిక్షలు వేయడానికి టైం చాలక మనం చేస్తున్న తప్పులకి, అవునా? సో అలా ఏడవమని నేను చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే, ఒక మనిషి అన్ని సంవత్సరాలు మనతో ఉండిపోయిన తర్వాత ఒక మనిషి వెళ్ళిపోతుంటే ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి బాధ. అప్పుడు నాకు మా అమ్మగారు చనిపోయిన రోజు తెలియలేదు, కానీ ఆ తర్వాత నుంచి ఆ లోటు అనేది తెలుస్తుంది గురూజీ. ఇవాళ ఈ మాట చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, పితృపక్షాలు వచ్చినాయి. మా అమ్మగారు గత 4 రోజుల నుంచి వరుసన కల్లోకి వస్తున్నారు ఆవిడ. అంటే చెయ్యమని 4 రోజుల నుంచి చేస్తాం తప్పనిసరిగా, దాంట్లో అనుమానమేం లేదు. అయ్యో, మీరు మమ్మల్ని ఇంత చక్కగా చూసుకుంటారో అలాంటి తల్లిని ఎలా చూసుకుంటారో మాకు తెలియదా గురూజీ? సో కాబట్టి ఎవరైనా సరే పితృకార్యాలు మహాళయపక్ష అమావాస్య రోజున ప్రతి ఒక్కళ్ళు మీ శక్తిని అనుసరించి తిలతర్పణాలు వదలండి. అవకాశం ఉంటే మహాళయ విధి అని ఉంటుంది, తద్దినం పెట్టడం. ఇప్పుడు మనం తద్దినం ఎలా పెడతామో అలానే పిండ ప్రధాన విధి అంతా ఉంటుంది. అలా చేయగలిగితే అలా చేయండి తప్పనిసరి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.